ఈ ఇయర్ డిఎస్సి తీస్తాం. సో ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాట, మీ మేనిఫెస్టోని కూడా చివరికి ఎంత దరిద్రం పట్టిందంటే మీ టీడీపీ పార్టీకి, దాని మీ ఎన్నికల మేనిఫెస్టోని కూడా మీ పార్టీ వెబ్సైట్ నుంచి తీశారు. నాకు తెలిసి ఇప్పటి వరకు నాకున్న అనాలిసిస్ లో ప్రపంచంలో తొలిసారిగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోని తీసిన దరిద్రపు గొట్టి పార్టీ ఎవరిదంటే మీదే. సో ఇక్కడ మీ పార్టీ కార్యకలాపాలకు కానీ మేము వచ్చామంటే, ఒకసారి మీ పార్టీ ప్రాబ్లమ్స్ లో కానీ మేము వచ్చామనంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి మీకు కొన్ని అంశాలన్నీ చెప్తాం. మీరు ఈ అంశాలన్నింటి మీద ఒకసారి శ్వేతపత్రం ఇవ్వగలరేమో ఒకసారి ఆలోచించుకోండి. అగ్రిగోల్డ్, భోగాపురం ఎయిర్పోర్ట్ కేసు అండ్ క్యాపిటల్ మాఫియా, శేఖర్ రెడ్డి నోట్ల మార్పి టైంలో శేఖర్ రెడ్డి కేసు, గోదావరి పుష్కరాల టైంలో మీరు వీడియోలు తీయించుకోవడం కోసం 25 మందిని 30 మందిని చంపేస్తారండి. మీకు సిగ్గు లజ్జ ఉందా అసలు? డైరెక్టర్లు వచ్చి మీ వీడియోలు తీయడం కోసమేమో మీరు మొత్తం 25-30 మంది ప్రాణాలు బలి తీసుకుంటారా? ఈ రోజుకి వాళ్ళ కంపెన్సేషన్స్ పూర్తి స్థాయిలో అందలేదు. సో మీ ఇంట్లో ఎవరికైనా అలా జరిగితే, మీ పెళ్ళానికో మీ అమ్మకో మీ చెల్లికో జరిగితే అలాగా మీరు అలాగే వదిలేస్తారా దాన్ని? ఓకే, గోదావరి పుష్కరాలు, లిక్కర్ మాఫియా, కోడెల ట్యాక్స్ అంట. మన స్పీకర్ గారికి ప్రత్యేకంగా ఒక ట్యాక్స్ ఉన్నది అయింది. అండ్ జన్మభూమి కమిటీలు, ఎంత దరిద్రపోటి కమిటీలు అంటే ఇవి ఏవో సినిమాల్లో చూపించినట్టు ప్రజల్ని అరాచకంగా దోచుకుంటున్నారు. అరాచకంగా. ఒక్కసారి మీ జన్మభూమి కమిటీల మీద మీరు శ్వేతపత్రం ఇచ్చి చూడండి. చెప్పిన ప్రతి అంశం మీద మీరు ఇవ్వండి. ఇప్పుడు శ్వేతపత్రం చూద్దాం. లెక్కర్ మాఫియా. సో రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యపానం ఉండకూడదు, మద్యపానాన్ని నిషేధిస్తాం. ఎన్నికల ముందు మీరు చెప్పిన మంచి మాటలు ఇవి. ఇప్పుడు ప్రతి ఊర్లో 2 బెల్ట్ షాపులు మీరు వాటికి లైసెన్స్ ఇచ్చి మరీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి టైంలో ఏ టీడీపీ పార్టీ అయితే పూర్తిగా మద్యపాన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చిందో, మీరు వచ్చి అడుగడుగునా మద్యపానం, స్కూల్ పక్కన మద్యపానం, హైవేల పక్కన మద్యపానం, ఎందుకు జరగవు యాక్సిడెంట్లు? అన్నిటికీ కారణం మీరే. అండ్ తర్వాత చూద్దాం, ఇసుక మైనింగ్ అంటే గుర్తొచ్చింది. మీ తూర్పుగోదావరి జిల్లాలో మీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఎంత దరిద్రం ఓడకపోతే మీరు నదుల దగ్గర ఇసుక అయిపోయింది, సముద్రంలో ఇసుకను కూడా అతను మాఫియా చేస్తున్నాడు. సో ఒకసారి వెళ్ళి మీరు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అడిగితే, గొల్లపల్లి సూర్యారావు మీ ఎమ్మెల్యే పేరు మీకు తెలిసి ఉంటుంది కదా, ఒకసారి అడిగితే మీకు క్లియర్ కట్ గా చెప్తారు. మరి మన విద్యా వ్యవస్థ, మీరు డిఎస్సి ఎందుకండి తీరు? మెగా డిఎస్సి తీస్తే మొత్తం అన్ని స్కూళ్లలోని కూడా టీచర్లు నిండిపోతారు. టీచర్లు ఎప్పుడైతే నిండారో అప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి రావడం మొదలు పెడతారు. మీ చైతన్య నారాయణ దందా జరగదు. అందుకు మీరు మెగా డిఎస్సి తీయరు. సో మెగా డిఎస్సి తీస్తామని మీరు మొదటి చెప్పడం ఎందుకు? మీ పచ్చ మీడియా పేపర్ల నిండా స్టేట్మెంట్లు వేయించడం ఎందుకు? ఇవాళ ఎంతమంది నిరుద్యోగుల బతుకులతో ఆడుకోవడం ఎందుకు? మీకు సిగ్గు లజ్జ లేదా? టెట్ అని చెప్పారు మొదటిసారి 500 లాగారు, మళ్ళీ టెట్ 2 అన్నారు, మళ్ళీ 500 లాగారు. టెట్ 1లో లోపాలు లేకపోతే మీరు టెట్ 2 ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్కడికి తెలిసిన తప్పే ఇది. కానీ ఎవడో అడిగేవాడు. ప్రతిపక్షాలు ఎంతకన్నా దరిద్రం, వాళ్ళకి టెట్ అంటే ఏంటో కూడా తెలియని దరిద్రపు కొట్టి పరిస్థితి. అండ్ ఇంకా చూస్తే మీ నుంచి 1 by 1 చూస్తే డిఎస్సి, ఇప్పుడు మీకు నిరుద్యోగుల మీద అంత ప్రేమ ఏడిస్తే 500 మీరు ఎందుకంటే పెడతారు అప్లికేషన్ ఫీజు? ఎందుకు పెట్టాలి 500 అప్లికేషన్ ఫీజు? లాస్ట్ టెట్ల రెండింటికి 10 లక్షల మంది అప్లై చేశారు. 10 లక్షలు ఇంటూ 50, 10 లక్షలు అంటే 500 పక్కన ఈ లక్షకి 0.5, దానికి 7 కోట్లలో మీకు ఇన్కమ్. ఏమీ చేయకుండా, ఏ పని కూడా చేయకుండా మీకు వచ్చే ఇన్కమ్ ఇది. ఈ రోజు డిఎస్సి పరిస్థితి అదే. ఒక్కొక్క జిల్లాకు అప్లై చేస్తే మళ్ళీ ఒక్కొక్క జిల్లాకు 500 కట్టాలి. మళ్ళీ ఏంటండి దరిద్రం? ఇంతకన్నా దరిద్రం ఏ రాష్ట్రంలో ఉందా? అండ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా టెట్ అన్నది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. సో జస్ట్ దానికి ఎలిజిబిలిటీకి మాత్రమే. మన రాష్ట్రంలో మాత్రమే ఈ దరిద్రపు కొట్టి వెయిటేజ్ ఇచ్చారు. ఎందుకు వెయిటేజ్ ఇచ్చారు? వెయిటేజ్ ఇస్తే స్టూడెంట్స్ గుర్రెల్లాగా వస్తారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. ఇంతకన్నా నీచం మరొకటి ఉన్నదా? సో ఇంకా కాల్మనీ, మీరు రాగానే వచ్చింది కాల్మనీ అన్నది. పీడీ అకౌంట్లు మొత్తము రాజధాని పేరు మీద ఉన్న సిఆర్డీఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక పేరు పెట్టి రాష్ట్రాన్ని దరిద్రంగా మీరు మోసగిస్తున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ కింద అసలు క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అని మనకి విభజన చట్టంలో ఒక కేంద్ర స్థాయి కమిటీ వేయమన్నారు. దానికోసం శివరామకృష్ణన్ కమిటీ వేశారు, రాయ్ రవీంద్రన్ షా అని కొంతమంది సభ్యులతో. సో ఆ కమిటీ ఏం చెప్పింది? గుంటూరు విజయవాడ మధ్య పెట్టొద్దు, అక్కడ భూములు అన్నవి సేకరించలేము, వినుకొండ మార్టూరు దొనకొండ మధ్యలో పెట్టండి అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీ మున్సిపల్ శాఖ మంత్రితో ప్రత్యేకంగా ఓటు వేసుకుంటారు కమిటీని. మీరు చెప్పిన కమిటీ కదా, మీరు పెట్టిన కమిటీ కదా, మీకు కావాల్సిన నివేదికిస్తుంది కదా. సో గుంటూరు విజయవాడ మధ్యలో మీరు క్యాపిటల్ తెప్పించుకున్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో అన్నిటికంటే అత్యధిక విస్తీర్ణం కలిగిన పట్టణం ఏదంటే వాళ్ళ మన విశాఖపట్నం. విశాఖపట్నం మీరు ఎందుకు క్యాపిటల్ చేయరు? విశాఖపట్నంలో ఏం తక్కువ ఉందని మీరు క్యాపిటల్ చేయరు? నో రీజన్స్. ఏమైనా ఉంది అంటే కారణం ఏమీ లేదు. ఈ రోజు మళ్ళీ ఉత్తరాంధ్రలో ఇవాళ మీరు ఒకసారి మీ కలెక్టర్లకు ఫోన్ చేసి అడగండి. మీ కలెక్టర్లకు ఫోన్ చేసి అడిగితే మీకు చెప్తారు. గడిచిన 3 నెలల్లో 90 రోజుల్లోనే ఉత్తరాంధ్ర 3 జిల్లాలో 1100 మంది జ్వరాలు వచ్చి చచ్చిపోయారు. తెలుసా మీకు? మీ కొడుకు డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఐటీలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్లిపోతుంది, అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది అని అంటున్నారు కదా. సో జ్వరాలు వచ్చి 1100 మంది చచ్చిపోయారండి. జ్వరం వచ్చి చచ్చిపోవడం ఏంటంటే ఎంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంత డెవలప్మెంట్ ఉన్న రోజుల్లో. దరిద్రం ఏంటో తెలుసా? రాష్ట్ర ప్రజలకు కూడా బహుశా తెలియకపోవచ్చు, మనకి ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేడు వాళ్ళ వరకు.
ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం ఏంటండి? అంటే మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దానికి శాఖలు కేటాయించుకుంటారు. సో మీ కొడుక్కి సంబంధించి పేపర్ కటింగ్లు తిరుగుతున్నాయండి మొత్తం అంతా. 500 కోట్ల దందా అట, 500 కోట్లు, 50 కోట్లు పెట్టి ఆ భూములు కొని వాటిని 500 కోట్లు అమ్ముతున్నారట. ఎలాగండి మీకు పాసిబుల్ అవుతుంది? ఇవాళ 50 కోట్లు కొనదు, రేపు 500 కోట్లు ఎలాగవుతుంది? ఒక సాధారణ రైతుకు కూడా మీరు ఎలాగో చెప్పారనుకోండి, మేము కూడా ఫాలో అవుతాం అనమాట. అండ్ ఇంకా తర్వాత విద్యా వ్యవస్థ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు డిఎస్సిని ఫుల్ఫిల్ చేస్తే, ఈ రోజు కానీ మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే 1 by 1 ఒకసారి స్టెప్స్ ఆలోచించండి. మీ చైతన్య నారాయణ స్కూళ్లు పడిపోతాయి, మీకు వచ్చే ఇన్కమ్ పడిపోతుంది. మీరు అందరూ కూడా ప్రజాసేవ చేయడం కోసం, ప్రజలంటే అమితమైన ప్రేమతో ప్రజాక్షేత్రంలోకి వచ్చామని ప్రతి సభలో చెప్తారు కదా. మీకు అంత దమ్ముంటే మీ చైతన్య నారాయణ స్కూల్ అని, అండ్ అదే విధంగా మన హెరిటేజ్ సంస్థ ఉంది కదండి, మీదే, మీ పాలు సంస్థ. సో ఆ హెరిటేజ్ సంస్థని అన్నింటినీ తీసుకొచ్చి ప్రజలకు ఎఫిలియేట్ చేస్తూ ప్రభుత్వానికి మీరు ఇచ్చేయండి. మీరు ఎందుకు ఎవరు? మీరు ప్రజల కోసమే పుట్టారు కదా, దేవుళ్ళు కదా మీరు. సో మీరు దేవుళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చేయండి. ప్రజలకు ఇచ్చేసి దాన్ని మీరు స్టార్ట్ చేయండి మీ పరిపాలన అంతా కూడా. ఇంకా సిగ్గు లేకుండా మీరు చేస్తున్న పనులు ఇంకొన్ని చెప్పాలండి. విద్యా వ్యవస్థ విషయంలో మీరు చేస్తున్న ఇంకొన్ని పనులు చెప్తే సిగ్గు లజ్జ లేదు మీకని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలోని 2000 స్కూళ్లలో డ్రింకింగ్ వాటర్ లేదు, తెలుసా మీకు? మొన్నటికి మొన్న ఇక్కడ మా విజయనగరం జిల్లాలో పాచిపంటలోని 3rd క్లాస్ చదువుతున్న హర్షవర్ధన్ ఒక విద్యార్థి పాఠశాల భవనం పడిపోయి చచ్చిపోయాడండి. పాఠశాల భవనం కూలకు విద్యార్థి చచ్చిపోవడం అంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా? పాఠశాల భవనం కూలి పడిపోవడం ఏంటండి? మీరు ఏం కట్టించినట్టయితే. సో అక్కడ సగటు విద్యార్థి యొక్క తల్లిదండ్రి బాధ, ఆ విద్యార్థి ఒక ఐన్స్టీన్ అయ్యేవాడేమో, ఒక సివి రామన్ అయ్యేవాడేమో, ఆయన మనం కోల్పోయామేమో. ఇదే మీ మనవడు దేవాంశుడు జరిగితే మీరు ఊరుకుంటారా అండి? సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరి వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ మీ ఎమ్మెల్యే ఫార్వర్డ్ చేయండి. మనం ఎలాగో మినిస్టర్కో లేకపోతే చీఫ్ మినిస్టర్తో నెంబర్ సంపాదించడం నిజమే, మీ లోకల్ ఎమ్మెల్యేది మీరు నెంబర్ సంపాదించి వాళ్ళకి పంపించండి. అండ్ ఇంకా మీ దురహంకారం, మీ దరిద్రపు కొట్టి మాటలు ఎంత రేంజ్కి వచ్చాయంటే, నా పరిపాలనలో మీరు ఉన్నారు, నా పెన్షన్ మీరు తీసుకోకండి. పెన్షన్ తీసుకోవద్దా? మీ ఇంటి నాకు పొలం ఇచ్చారా? మాకేమైనా డబ్బులు? మా గవర్నమెంట్ డబ్బులే కదా మీరు ఇస్తుంది. మీ ఇంటి పొలం ఇచ్చారా ఏమైనా? మీ డబ్బులు అన్ని పెన్షన్, ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ అంట, ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, దట్స్ ఎనఫ్, నో ప్రాబ్లం. దాంట్లోని ఒక ఇంట్లో ఒక మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎలా ఉంటారండి? మీ కొడుకు ఏం అర్హత ఉందని? ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కానీ, ఎమ్మెల్సీ ఎబ్రివేషన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కానీ, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కానీ, స్పెల్లింగ్ తప్పు లేకుండా మీ కొడుకుని రాయమనండి. మీకు దమ్ము ఉంటే మాతో ఓపెన్ డిబేట్కి పంపించండి మీ కొడుకుని రాష్ట్ర సమస్యల గురించి. మొన్న టిట్లీ తుఫాన్ వచ్చింది, అంతకుముందు హుదూద్ వచ్చింది. హుదూద్కి మీరు ఫండ్స్ మొత్తం ప్రపంచం అంతా కలెక్ట్ చేస్తారు. వచ్చిన డబ్బులు మొత్తం పేపర్ మీద వేస్తే వాటికి 2700 కోట్లు మా వరకు అనఫీషియల్ గా మా దగ్గరకు వచ్చిన లెక్క. మీకు అఫీషియల్ గా వచ్చిన లెక్క ఎంత ఉంటుందో. మీరు వైజాగ్ అభివృద్ధి చేయడానికి దాన్ని ఎక్కడ వాడారు? మీరు ఉత్తరాంధ్రలోని మీరు రావడానికి ఎయిర్పోర్ట్, తిరగడానికి రోడ్లు తప్ప మీరు ఇంకేం వేయించారండి? మీకు అసలు సిగ్గు, లజ్జ, నీచం, మానం, మర్యాద ఉన్నాయా? ఫ్యూచర్ లో ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం దీని వల్లే వస్తుంది. మీరు ఈ పట్టించుకోకపోవడం వల్ల. మన టిట్లీ తుఫాన్కి వచ్చారండి, చేశారు, ఓకే మీరు చేశారు, ఎవరు కాదన్నారు దాన్ని. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అండి, నేను చదువుకుంటున్నానని చెప్పి నేను ఫ్లెక్సీలు కట్టించుకుంటానండి. మీకు సిగ్గుందా? నేను ఇన్ని ఇచ్చేసానని చెప్పేసి బస్సుల మీద హోర్డింగ్లు వేయించుకుంటారా? ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు వేయించుకుంటారా? మీకు అసలు సిగ్గుందా ఆ విషయంలోని? సో ఒక్కసారి మీరు ఎక్కడున్నారు, మీ రాజకీయ అనుభవం ఏమైంది? మీకు అనుభవం అంటారు కదండి అందరూ, చంద్రబాబు నాయుడు గారి కంటే అనుభవమైన వ్యక్తి లేడని అంటారు. 40 ఏళ్ళు పబ్లిసిటీ, మీ ఫేక్ పబ్లిసిటీ, 40 ఏళ్ల పరిపాలన, 40 ఏళ్ళు నేను గొప్ప వ్యక్తిని అని అంటారు. 40 ఏళ్ళు మీరు చేశారు, ఓకే. ప్రత్యేక హోదా తేగలిగారా రాష్ట్రానికి? రైల్వే జోన్ తేగలిగారా? ఇవాళ రాష్ట్రానికి లైఫ్ లైన్ ఏది? ప్రత్యేక హోదా అన్నది. ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే ప్రతిపక్షాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాను. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారండి, డిఎస్సి మీద ప్రతిరోజు జిల్లాల వారీగా నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కుతున్నారు. రోడ్లు ఎక్కితే ఒక్కడైనా సమస్య గురించి మాట్లాడా? ఈడ ఆ ఊరెల్లా ఆయన తిట్ట, ఆడి ఊరు రావడం ఈయన తిట్టడం, ఇదేనా మీరు పెడుతున్నారు ధర్మ పోరాట దీక్షలు? ఎవరి మీద అండి మీ ధర్మ పోరాటం? సో ఏది నమ్మక ద్రోహం మీద అన్నారు. మిమ్మల్ని స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మిమ్మల్ని మోసం చేసిందో, మీరు మా ఎన్నికల హామీలు 600లో పట్టుమని 6 కూడా తీర్చలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు అంటున్నారు. మీ ఒక ధర్మ పోరాట దీక్షకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? పోనీ వచ్చిన ప్రతి డాక్రా మహిళకి 500 అంట. మీరు సభను నింపుకోవడానికి మీరు పెడితే సభ కుక్కలు కూడా రావు ఇవాళ. సో మీ సభకు రావడానికి 500 మనిషికి ఇస్తారు వచ్చిన ప్రతి ఒక్కడికి. సో మీ కార్యకర్తలు అయితే వాళ్ళకి లెక్కర్ ఫ్రీ అనమాట. ఒక్కసారి ఫేస్బుక్ లోకో వాట్సాప్ లోకో వెళ్తే మీకు మీ కార్యకర్తలు మీరు ఇచ్చిన మందు తాగి రోడ్ల మీద పడిపోయిన ఫోటోలు మీకు క్లియర్ కట్ గా కనిపిస్తాయి. అండ్ ఈ ధర్మ పోరాట దీక్షలు మీకు చేయమని ఎవడడిగాడు? మీరు ఢిల్లీ ప్రభుత్వం మీద ధర్మ పోరాటం చేస్తున్నప్పుడు ఢిల్లీ వెళ్ళి చేయండి. విజయనగరం ఎందుకు వస్తారు? విశాఖపట్నం ఎందుకు వస్తారు? మీకు అడిగిన వాడు లేదు, చెప్పిన వాడు లేదు. సో ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలతో పాటు ఇంకొన్ని సమస్యలు తీసుకుంటే మీడియా అండి. లాస్ట్ టైం మేము ఇలాగే యాజిటేషన్ చేసాం, చాలా బాధలు పడ్డాం. అందరం అర్ధనగ్న ప్రదర్శన, రోడ్డు మీద సగం బట్టలు ఇప్పి షర్టలు ఇప్పి నిల్చున్నాం. దాని అర్థం ఏంటి చెప్పండి ఒకసారి?
మీరు బట్టలు ఇప్పినట్టు, మీకు బట్టలు ఇప్పినట్టు, మేము ఇప్పినట్టు కాదు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తే సిగ్గు లేకుండా ఒక్క మీడియా కూడా మాకు కవరేజ్ రాలేదు. మీరు ఇంతకు ముందు చూడండి, ఒక ఆడకూతురు హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదని తను మిస్యూజ్ చేశారని చెప్పి తనేమో